సో గైస్ గుడ్ మార్నింగ్ ఆల్. టైం వచ్చేసి 7:14. నేను ఫస్ట్ టైం ఒక గేర్ కొన్నాను అనమాట. రైడింగ్ గేర్లో ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో యా యూ కెన్ సీ దిస్ ఈజ్ Alpinestars. Oh my god. So this is Alpinestars, you can see, and these are the shoes. You see, these are the shoes. అంటే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే బాయ్స్ అక్కడ వెయిటింగ్. ఐ జస్ట్ వెయిట్. బాయ్స్ ఇవ్వండి, ఆల్రెడీ దే ఆర్ వెయిటింగ్ హియర్. ఇంకేం లేదు, ఇప్పటికే చాలా లేట్ చేసేసిన. మీ షూస్ కొంచెం బయట పెట్టుకొని, టుడే ఈజ్ ద ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు యూజ్ దెమ్. సో కొంచెం లేట్ చేసేసిన అనమాట నేను. ఇంకా లెట్స్ గో గైస్. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. ఇంక కొడతారు ఇంకా నన్ను వాళ్ళు ఏమైనా అయితే ఇంకా లేట్గా. లెట్స్ గో. సో గైస్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ద న్యూ షూస్, దే ఆర్ లైక్ రియల్లీ కంఫర్టబుల్. సో అండ్ న్యూ జాకెట్ బాగుంది కదా. DM ఫర్ లింక్ గైస్, DM me on Instagram for links. I like this a lot, this thing. And yeah, this is also really cool. సో చాలా అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం మోటో బ్లాగ్కి. చలో గైస్ లెట్స్ మూవ్. అలా రామ్ చరణ్ ఎంతసేపు వెయిట్ చేస్తా అసలు మమ్మల్ని గలీజ్గా. చీ, నీ వల్లనే లేట్ అయింది, నీ వల్లనే లేట్ అయింది. వేరే దగ్గర చేద్దాం, వీడొద్దు. నడు, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు షామీర్పేట్, కీసరా అట్లా వెళ్తున్నాం అనమాట మనము. అలా అయితే ఉప్పల్ సైడ్ నుంచి వెళ్ళాలి, నార్మల్ సిటీ సైడ్ నుంచి అయితే. సో ఇలా కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ వే. అండ్ సర్వీస్ రోడ్స్ ఆర్ డేంజరస్ ఐ నో, బట్ ఇంకా ఖాళీ ఉండే ఎర్లీ మార్నింగ్స్ కాబట్టి కొంచెం ఛాన్స్ తీసుకున్నాం. బాయ్స్ కన్ఫ్యూజ్ అవుతుందా ఏంటి? యూ సీ దిస్ రైట్, ఇలాంటి ఫామ్ రోడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నార్మల్గా హైవేస్ పైన సిటీస్లో నడపడం కన్నా కూడా ఇవి చాలా బాగా అనిపిస్తుంటుంది లిటరలీ అసలు. యూ సీ రైట్ ఎంత బాగుందో. ఇంకా వెనకాల కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు ఆన్ చేసా కెమెరా. సో ఇలా మధ్యలో విలేజెస్ టచ్ అవుతాయి. ఇది పక్కన పెడితే ఇంకా ఫామ్ రోడ్స్ అయితే క్రేజీ గైస్. మీరు నార్మల్గా ఏ రోడ్స్ అయినా నడపండి, ఆ కూల్ బ్రీజ్ అలానే వస్తుంటుంది, సన్నీ ఉంటుంది. అండ్ ఒకవేళ ఎక్కువ చెట్లు ఉన్నాయనుకోండి, ఇట్లా చెట్ల మధ్య నుంచి సన్ రైజ్ బైక్ పైన పడుతుంటే బైక్ ఇలా షైన్ అవుతుంటుంది. You know, if it is chrome or something else, or red or something else, it's like బాగుంటుంది ఫామ్ రోడ్స్.
డీప్ కవ్ ఉండే. రైట్ కార్నర్స్ ఆర్ రియల్లీ డేంజరస్. ఇప్పుడు నేను కొడదాం అనుకున్నా కొట్టలేకపోయినా, ఆయన రోడ్ బాగాలేకుండే, కొట్టేందుకు నాకు మంచిగా అనిపించింది నాకు. యూ సీ దిస్, ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుంటుందో. యా ఎగ్జాక్ట్లీ దిస్ థింగ్ నాకు చాలా ఇష్టం అది. అంటే అదే చెప్పాక చెట్ల మధ్యలో నుంచి రేస్ అండ్ ఆల్. అండ్ అండర్ ది మూన్ ఐడియా ఉంది కదా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్ అవుతుండే అండర్ ది మూన్ అని చెప్పేసి. సో అయితే అది కూడా ఇక్కడ సైడే అనమాట. మొన్న 2 days బ్యాక్ నైట్ వచ్చిన నేను, కుషాల్ బర్త్డే ఉండే, అప్పుడు వచ్చినుండే. ఇట్స్ లైక్ రియల్లీ విజిట్ చేయాలి అది. ఇట్స్ లైక్ బాగుంది, అంటే క్యాంప్ వేసుకోవడానికి కానీ అంతా కానీ ఇట్స్ నైస్. అండ్ బండి గురించి వస్తే నిన్న ఈవినింగ్ 6 o'clock ఏమో వచ్చింది బండి. ఈరోజు ఇంకా వచ్చేస్తున్నాం యాదగిరిగుట్టకి. ఐ డోంట్ నో, బట్ చాలా ఏమంటారు, చాలా రోజులు టైం పట్టింది, ఎందుకో తెలీదు. అదే రేడియేటర్ అంతా స్టంట్ ఉంది కదా. ఐ విల్ మేక్ అనదర్ ప్రాపర్ వీడియో, మోస్ట్లీ కమెంటెడ్ డౌన్. మీకు కావాలంటే చేస్తాను నేను డెఫినెట్లీ. అది చాలా మేజర్, ఇట్స్ నాట్ లైక్ మేజర్, ఇట్స్ లైక్ హౌ ఇంపార్టెంట్ సంప్ గాడి అని చెప్పేసి. ఇట్స్ లైక్ నీడ్ టు నో, డెఫినెట్లీ నీడ్ టు నో వీడియో, అందుకని చేస్తాను నేను డెఫినెట్లీ. సమ్మన్ ఇస్ కాలింగ్. నో బాయ్స్ వెనకాలనే ఉన్నారు. అబ్బా అన్నేళ్ళలోపే వచ్చేసిండు భయ. ఇంక ఇండికేటర్స్ లేవా? ఇండికేటర్స్ లేనట్టున్నాయి వీడికి, తీసుకోవడానికి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, యూ విల్ గెట్ దిస్ టోల్ ప్లాజా అనమాట. అండ్ చూడొచ్చు బాయ్స్ ఆర్ హియర్. హైదరాబాద్ యాదగిరి టోల్ ప్లాజా. నేను యాదగిరిగుట్ట అనుకున్నా, అంటే యాదాద్రి చేంజ్ చేసినప్పటి నుంచి దీన్ని యాదగిరిగుట్ట అంటున్నారా, ఇప్పుడు యాదగిరి అంటున్నారా, ఏమన్నా నాకేం తెలీదు. సో విల్ హ్యావ్ యూర్ ఫర్ ది బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఆపేద్దాం, బ్రేక్ఫాస్ట్ డన్. ఓహో ఓపెన్ అవ్వలేదు ఇంకా, ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఆకలి అవుతుంది నాకు కూడా. ఏరి బాయ్స్, వీళ్ళు ట్రై చేద్దాం ఒకసారి సరదాగా అలా. ఏదో కొంచెం వేసింది గైస్. సరే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కాద్దాం గైస్, చలో లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ నైస్ కదా, కొండలు, హైవేస్, ఇది కూడా బాగుంది అసలు. ఈ ఫీలింగ్ అంటే కార్లో తెలుసు మనకి ప్రతిసారి, ఇదంతా ఎక్కడ తెలుస్తుంది చెప్పండి మీరే. గ్లౌజెస్ నేను వేసుకోలేదు, నా దగ్గర ఉండిపోయినాయి. షర్ట్ సి, ఇట్స్ నైస్, ఇట్స్ రియల్లీ నైస్. అంటే ప్రతిసారి అయ్యో ఇదేంది పోయేమోనే. సో ప్రతిసారి ఏమంటారు, కార్లో వచ్చాం చాలాసార్లు, వస్తూనే ఉంటాం అసలు. లిటరలీ మాకు ఒక పిక్నిక్ స్పాట్ లెక్క ఇది, మా కజిన్స్ అందరం. ఎప్పుడు వెనెవర్ వి గెట్ టైమ్ ఆర్ వెనెవర్ వీఆర్ ఫ్రీ, ప్రతిసారి వస్తూనే ఉంటాం ఊరికి యాదగిరిగుట్టకి. బట్ బైక్స్ మీద వి కేమ్ వన్స్, నాకు గుర్తున్నంతవరకు వి కేమ్ వన్స్, బట్ ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్. సో యూ సీ, ఓ ఏంటి ఇక్కడ కూర్చున్నారు. ఓకే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి, ఇంకా పాపం వాడికి ఆకలి అవుతుంది ఇంకా. సి భువనగిరి ఫోర్ట్. సో గైస్ విల్ ప్లాన్ భువనగిరి ఫోర్ట్ వెరీ ప్రాపర్లీ with a large GT group. Definitely I'll ping you on Instagram. సో ఇప్పటికే చాలా అయిపోయింది, చాలా అంటే చాలా బ్రేక్స్ తీసుకున్నాం అనమాట. వీడియో షూట్ అని, నార్మల్ రన్నింగ్ షాట్ షూట్ అని, లేదా సినిమాటిక్స్ అని, అదే అని దాని. అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ 2 అయినాయి. సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. సో ఇంకా వీఆర్ లైక్ ఆన్ లెట్స్ గో, ఇంకా నాన్ స్టాప్ అనుకున్నాం. సో ఇంకా 10-20 kilometers కదా, 10-15 కైండ్ ఆఫ్ కొట్టేసామని చెప్పేసి. కెన్ బి యువర్ సూపర్మ్యాన్ అట్లా ఉంటుంది అనమాట. ఈరోజు అదేంటో మరి, థార్ కన్నా సూపర్ మ్యాన్ ఎక్కువ తిరుగుతుంది నా మైండ్లో. ఐ డోంట్ నో వై.
యాదగిరిగుట్ట 0.8 కిలోమీటర్స్. ఎట్లా ఓకే దిగాలనుకుంటా ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి. ఇట్స్ నాట్ 0.8, ఇట్స్ 8 యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్తారబ్బా? So this is a diversion you need to take when you're coming from Hyderabad to Yadragutta. Straight to Warangal and it is like Yadragutta. ఆఫ్టర్ ఫుల్ సిస్టమ్ నాకు ఇనిషియల్స్లో నార్మల్ కన్నా చాలా సైలెంట్ అనిపించింది. బట్ అగైన్ ఐ మిస్ దట్ సాఫ్ట్ సౌండ్. అండ్ కానీ 5000 ఆర్పిఎం తర్వాత మాత్రం అరుస్తుంది అసలు లిటరల్లీ బండి. అసలు పిచ్చి పీక్స్లో ఉంది, వేరే లెవెల్ అసలు. యా లెఫ్ట్. ఎడునో ఇది కొత్త రేడియేటర్ వాళ్ళనో ఎక్కడి నుంచి వచ్చాడు బాయుడు. నైస్ అండి. ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ వాట్. ఇప్పుడు డ్రమ్ ఒక ఖాళీ డ్రమ్లో ఊదితే సౌండ్ వస్తుంది కదా, నేను థ్రాట్లు ఇచ్చిన ప్రతిసారి నాకు ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. అదేందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే న్యూ కూలెంట్ వల్ల ఆయిల్ కూలెంట్ వల్ల అనుకుంటున్నా. ఐ డోంట్ నో బట్ యా. ఓ నైస్. ఎంత బాగుంది కదా అదంతా ముందట. ఉంటుంది. సో ఇది సికింద్రాపూరి అనుకుంటా నాకు తెలిసి. ఏమనుంది సురేంద్రపురి, సారీ ఇది సురేంద్రపురి. చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. బట్ ఇట్ విల్ బి రియలీ నైస్. జై శ్రీరామ్. ఇక్కడ ఒక పెద్ద లింగం ఉండాలి, పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఎక్కడన్నా మరి ఇక్కడేనా తెలిసి. బాయ్సరి ఇస్తున్నారేమో. సో గైస్ మీకు కనపడుతుందిగా ముందట అక్కడ, దట్ ఈస్ న్యూ యాదగిరిగుట్ట. చాలా అంటే చాలా బాగుంది. డూ విజిట్ ఇట్ ఇన్ ది నైట్ టైమ్స్. ఐఎమ్ టెలింగ్ యూ, విజిట్ ఇట్ ఇన్ ది 9 times నైట్. ఎంత బాగుంటుందంటే అబ్బాబ్బా, లిటరలీ అది వేరే వైబ్స్, వేరే అసలు ఎక్కడ ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు అంత. గైస్ ద ఆల్ న్యూ యాదగిరిగుట్ట. ద ఆల్ న్యూ యాదగిరిగుట్ట గైస్. ఇదైతే క్రేజీ. ఐ డోంట్ నో, ఇది అప్పట్లో లేదు, ఇప్పుడు పెట్టినారు నాకు తెలిసినంత వరకు. చూద్దాం. వే టు పార్కింగ్, నో గౌడ్ భవన్ అంట. పార్కింగ్ అటు, ఓకే పార్కింగ్ కూడా అటు.
ఏమైందంటే లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్. సో బేసికల్లీ ఇంకా మళ్ళీ దర్శనం అయింది. ఫస్ట్ అయితే దర్శనం అయినాక మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇన్స్టా తీసుకెళ్ళి బయట ఓన్లీ బయట తీసాను అనమాట నేను. సో అది తీసాక వీఆర్ మూవింగ్ బ్యాక్. సో దట్స్ ఇట్ గైస్. యాదగిరిగుట్ట నైట్ టైమ్స్లో వస్తే బాగుంటుంది. సమ్మర్ సీజన్లో డోంట్ ప్రిఫర్ టు కమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్స్ కాజ్ కాళ్ళు కాలిపోతున్నాయి లిటరలీ. ఇంకా కార్లో వచ్చినా ఎట్లా వచ్చినా కానీ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. ఇదేంటి బయటికి దారా, ఎటు వెళ్ళాలి, ఎటు ఉందా లేదా అసలు? హైవే ఉందా లేదా దారి ఎటు? So guys, I hope you like the video. So please do like, share and subscribe guys. Thanks for watching.